నమస్తే. చీప్ లిక్కరా, అడల్టరేటర్ లిక్కరా, లేకపోతే నకిలీ మద్యమా ఏ పేరు పెట్టుకుంటారో ఏమో తెలియదు గానీ, ఏకంగా ఫ్యాక్టరీయే ఓపెన్ చేశారు చిత్తూరు జిల్లాలో. సరే దానికి సంబంధించి కంబళపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారిని, తర్వాత కట్టా సురేంద్ర నాయుడు గారిని పార్టీ అర్ధరాత్రి సస్పెండ్ చేసింది. గోల ఎక్కువైపోయేసరికి. ఓ పక్క ఆహ్, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు ఆయన నిన్న 2 ట్వీట్లు ప్రభుత్వాన్ని కడిగి పారేస్తూ, ఉతికారేస్తూ 2 ట్వీట్లు చేసి గాడిదలు కాస్తున్నారు ఇంత జరుగుతుంటే అని నిలదీశారు. ఈ అంశాలతో పాటు మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఆయన ఆందోళన బాట ఎలా ఉండబోతోంది, ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే వాసుదేవన్ గారు. ఇద్దరు ఆడపిల్లలు, గిరిజన పిల్లలు చనిపోయారు సార్. మన్యం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా. ఏంటంటే వాళ్ళు స్కూల్లో వాళ్ళు తాగే నీటిలో కలుషితమైన నీటి వల్ల జాండీస్ వచ్చింది వాళ్ళకి. అంటే ఎంత ప్రికేరియస్ కండిషన్స్ అక్కడ ఉన్నాయి చూడండి. రాష్ట్రం వెలిగిపోయి గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది కదండి విద్యారంగంలో. మరి పిల్లలకి మినిమం డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేని పరిస్థితి, అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందా? రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ తాగి లివర్లు పోయి, కిడ్నీలు పోయి, ప్రాణాలు పోయి, కళ్ళు పోయిన వాళ్ళు చాలా మంది, 30,000 మంది పైగా ఉన్నారు. సరే అదంతా ఎందుకులే అనుకున్నారేమో, ఏకంగా ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు. ఇది కేవలం ఇప్పుడు బయటపడింది రాయలసీమలో. ఎక్సైజ్ అధికారులు 2 సార్లు దాడులు చేస్తే వివరాలన్నీ బయటపడేసరికి నిన్న రాత్రి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంకా ఆంధ్ర ప్రాంతంలోనూ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఉంది. నిజమేనా ఇవన్నీ పురుషోత్తం రెడ్డి గారు? వాసుదేవన్ గారు, మొదటి అంశం లిక్కర్కి సంబంధించినంత వరకు మా చిత్తూరు జిల్లాలో ఒక నకిలీ లేదా నాసి రకమైనటువంటి కావచ్చు, ఒక తప్పుడు మద్యంలో మద్యం ఉత్పత్తి చేసి అమ్ముతున్నారు. దానికి ఒక పెద్ద వ్యవస్థాగత ఏర్పాట్లే చేసుకున్నారని ఈరోజు వార్తలు వస్తున్నాయి. దానికి ఎవరు బాధ్యులు, ఎవరు ఏ పాత్ర పోషించారు, ఎవరిపైన ఏ చర్యలు తీసుకుంటారు అనేది నెక్స్ట్ విచారణ పోలీసులు, ప్రభుత్వం చేయాలి. అయితే ప్రాథమికంగా 2-3 అంశాలు వస్తాయి. మీరు ప్రారంభంలో చెప్పినట్టు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎక్స్లో చాలా అంశాలు ప్రస్తావించారు, కానీ ఒక 2 సూటిగా స్పష్టంగా అడిగారు. అది ఖచ్చితంగా చర్చ జరగాలి. ఆయన లేవనెత్తిన ప్రధాన అంశం ఏంటంటే, కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ యొక్క లెక్కల ప్రకారం 2024-25 ఫైనాన్స్ ఇయర్ ప్రారంభం 5 నెలల్లో ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం 6,000 చిల్లర కోట్లు, 6,700 కోట్లు, 600 కోట్లు ఎంతో చెప్పాడు లెక్క. 25-26 ఈ ఫైనాన్స్ ఇయర్లో 25లో వస్తున్న మొదటి 5 నెలల్లో వచ్చిన ఆదాయం కేవలం 3% మాత్రమే పెరిగింది. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. అంటే ఇక్కడ జగన్ గారు లేవనెత్తున్న ప్రధాన అంశం ఏంటంటే, లిక్కర్ అమ్మకాలు ఆ రోజు తక్కువ ఉన్నాయి, కానీ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వచ్చింది. ఈరోజు లిక్కర్ అమ్మకాలు పెద్ద ఎత్తున పెరిగినాయి, కానీ ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదంటే ఆ పెరిగిన ఆదాయం, పెరిగిన అవకాశాలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తున్నాయి అని చాలా సూటిగా అన్నాడు. దీనికి కారణం ఏంటంటే, ఈరోజు మనం ఏదైతే మొలకల చెరువులో జరిగిన దానికి రిలేటెడ్గా మనం చూసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది వాసుదేవన్ గారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పుడు బెల్ట్ షాపులు లేవు, తర్వాత ప్రభుత్వ షాపులు ఉన్నాయి, అవి కూడా టైం మెయింటైన్ చేస్తున్నారు. ఇట్లాంటి అవకాశాలు ఉన్నప్పుడు నేచురల్గా ఇట్లాంటి మద్యం ఉత్పత్తి చేయడం అనేది ఒక అవకాశంగా ఉంటుంది. ఎందుకంటే మద్యం ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో లేదు. రెండోది, లిక్కర్ షాపులు కూడా లేవు. అప్పుడు ఏమవుతుంది, ఇట్లాంటి నకిలీ మద్యం ఉత్పత్తి చేసే వాళ్ళ యొక్క డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మద్యం షాపులు ఉన్నాయి భారీ ఎత్తున. దానికి ఏమి టైం లిమిట్స్ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. బార్ అటాచ్డ్ రూములుగా తీసుకొచ్చి మినీ బార్లుగా తయారు చేశారు. బెల్ట్ షాపులు కూడా ఉన్నాయని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇట్లాంటి మద్యం ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా చూసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, బెల్ట్ షాపులు ఎంత పెరిగితే ఇట్లాంటి మద్యం అంత ఉత్పత్తి పెరుగుతుంది. ఇదే సింపుల్ లాజిక్. ఎందుకంటే మామూలు షాపుల్లో ఇలా ఎట్టబడితే అటు తయారు చేసిన లేబుల్ చేయడం సాధ్యం కాదు. బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ వాడికి పెట్టినోడికి లెక్క రికార్డు కాదు, అమ్మినోడికి రికార్డు కాదు, తాగినోడు బలిపశు కావాల్సిందే. ఎందుకంటే బెల్ట్ షాప్ అనేది అన్ రికార్డెడ్ పర్మిషన్ కాదు కదా, ఎవరైనా వాడతాడు, దానికి ఏం రికార్డు ఉండదు. కాబట్టి అక్కడ ఈ అన్రికగ్నైజ్డ్ మందుని వాడుతున్నారా అంటే బెల్ట్ షాపులు పెరుగుతున్నాయి కదా. దాదాపు కొన్ని పత్రికల్లో 1,00,000 బెల్ట్ షాపులు రకరకాల సంఖ్య చెప్తున్నారు, కానీ పెద్ద సంఖ్యలో ఉందనేది కొన్ని పత్రికలే ప్రభుత్వానికి అనుకూలంగా అని ముద్ర ఉన్న పత్రికలే రాస్తున్నాయి. కానీ వాటన్నిటిలో ఇలా అమ్ముతున్నట్టుగా ఇది అర్థం అవుతుంది. కానీ బెల్ట్ షాపులు పెరుగుదల అనేది మద్యం, ఇట్లాంటి అక్రమ మద్యం ఉత్పత్తి చేయడానికి కారణం అవుతా ఉంది
అనేది మన క్లియర్ గా కల్తీ మద్యం అనేది ముందుకు వస్తా ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ఏ విధంగా సమాధానం చెప్పాలో చూడాల్సిన అవసరం ఉంది మద్యం విషయంలో. ఉమ్. ఇక అది అంటే సార్ ఇప్పుడు ఇద్దరు పట్టుబడ్డారు. వాళ్ళేమో సార్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ లో ఈ అంశాలన్నీ ప్రస్తావన చేసిన తర్వాత నిన్న అర్ధరాత్రి వాళ్ళని సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ చేస్తారట. అంటే ప్రభుత్వం చేస్తుందా, పార్టీ చేస్తుందా? అది వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పింది. నేనేమంటానంటే సస్పెండ్ చేశారు, సంతోషం, మీ పార్టీ వాళ్ళు ఉన్నారని. అసలు మీ పార్టీ వాళ్ళు ఇంత ఇంత నడవడానికి కారణం ఏంటో విశ్లేషణ చేయాలంటున్నాను. ఎస్, పార్టీలో అనుబంధంగా ఉండేవాళ్ళు ఈ తప్పుడు పద్ధతిలో పోయారు కాబట్టి నైతిక బాధ్యత వచ్చి సస్పెండ్ చేయడాన్ని ఆహ్వానిస్తున్నాను. అయితే ఎంతకాలం నడుస్తుంది ఈ దందా? ఇంత దందా నడవడానికి నో డౌట్ ప్రభుత్వ వ్యవస్థల నుంచి సపోర్ట్ లేకుండా ఇంత బాహటంగా పెద్ద ఎత్తున మద్యం ఉత్పత్తి చేయడం, కల్తీ మద్యం ఉత్పత్తి చేయడం, దాని ప్రజలకన్నా ఒక సాహసం, ఒక దుర్మార్గం, దుస్సాహసం. దానికి ఒడిగట్టారు అంటే ఎంతకాలం నుంచి నడుస్తుంది, ఎట్లా వ్యవస్థలు సపోర్ట్ చేస్తున్నాయి అనేది క్లియర్గా అర్థం అవుతుంది కదా. లేదా ఒక ప్రాంతంలో పెట్టి ఇంత బాహటంగా చేయగలుగుతున్నారంటే రెండు ఇన్స్టిట్యూషనల్ గా సపోర్ట్ ఉంటే, రెండోది మొలక చెరువుకే పరిమితం, ఇంకా రాష్ట్రంలో ఇంకా చోట ఉన్నాయా అని అనుమానాలు వస్తాయి కదా. దొరికారు కాబట్టి కనపడింది, దొరకపోతే ఈ రోజు కూడా మొలక చెరువులు ఏమీ లేదు. కానీ ఇది రివ్యూ జరగాలి. నైతికంగా మీ పార్టీని సస్పెండ్ చేయడం ఇది కాదు. ఎంతకాలం నడుస్తుంది, వ్యవస్థలు ఎందుకు సపోర్ట్ వ్యవహరిస్తున్నాయి, అన్నిటికన్నా మించి నేను ఇంతకుముందు జగన్ గారు ప్రస్తావించినట్టు ఎట్లయితే బెల్ట్ షాపులు పెరిగినాయో బెల్ట్ షాపులకు సప్లై చేయడానికి ఇది వాడుకుంటున్నారు తక్కువ ధర పేరుతో. ఆ బెల్ట్ షాపుల విషయం ఎప్పుడైనా ప్రిన్సిపల్ స్టెప్ తీసుకుంటారా, తీసుకోరా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి తర్వాత సస్పెండ్ చేయండి. కానీ కేవలం వాళ్ళు సస్పెండ్ చేస్తారు, అయితే చట్టపరంగా కూడా అరెస్ట్ కూడా చేయొచ్చు. ఏంటి సమస్యకి పరిష్కారం? అది కాదు కదా. రివ్యూ జరగాలి. అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్ 2 సార్లు జరిపిన దాడిలో వివరాలన్నీ స్పష్టంగా బయటపడినాయి సార్. ఇది అంటే ఒక అప్రహెన్షన్ ఏంటంటే రాష్ట్రంలో ఉత్తరాంధ్రలోను, అలాగే ఈ ఇటు వచ్చేప్పటికి కృష్ణా గోదావరి జిల్లాల ప్రాంతంలో కూడా ఇలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. దాని మీద ప్రోబ్ జరుగుతుంది అనుకోండి. వాసుదేవన్ గారు బేసిక్గా నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఎక్కడో ఒక సమస్య ఉన్నప్పుడు దానికి లింక్ ఉంటాయి. ఈరోజు మొలకల చెరువు అనేది బయటపడింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు అన్నట్టు అన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే ఒక అవకాశం దొరికినప్పుడు, ఇప్పుడు అక్రమ పద్ధతిలో అడ్డదారుల్లో డబ్బులు సంపాదించుకునే కొంతమంది తయారైనప్పుడు సొసైటీలో ఏ అక్రమ మార్గం, ఏ అవకాశం దొరికినా వదలరు. అట్లాంటి అవకాశం మద్యం రూపంలో చాలా చీప్గా దొరుకుతా ఉంది. వాళ్ళకున్న ఒకే ఒక అవకాశం ఈ బెల్ట్ షాపులు బాగా పెరిగినాయి. కానీ బెల్ట్ షాపులు పెరిగినాయి కాబట్టి బెల్ట్ షాపుల్లో పెరగడానికి ఇట్లా ఏ మధ్యాహ్నంతా చేసేవచ్చు. రీజన్ ఏంటంటే ఎవడికి అకౌంటబిలిటీ లేదు, ఎవడు ఇరుక్కోడు. కాబట్టి అంటే బెల్ట్ షాపులు కేవలం మొలక చెరువు చుట్టూ ఉన్నాయా? రాష్ట్రం అంతా ఉన్నాయి కదా. రాష్ట్రం అంతా ఉన్నప్పుడు సహజంగా అమ్ముకోవడానికి, వ్యాపారం చేయడానికి, సంపాదించుకునేదానికి ఒక మార్గం దొరికినప్పుడు ఎట్ట వదులుకుంటారు? ఈ మాల్ ప్రాక్టీస్ అలవాటు పనులు ఎప్పుడూ ఉంటారు సొసైటీలో, ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెడితే. ప్రభుత్వం ఈ మాల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎసులుబాటు ఎందుకు కల్పిస్తా ఉంది? ఎసులుబాటు మీన్స్ చర్య తీసుకోవడం కాదు. వాళ్ళు అమ్మే ఒక మార్గం బెల్ట్ షాపులు. ఆ బెల్ట్ షాపులు రద్దు చేసేయండి, వీళ్ళపైన చర్య తీసుకుని మళ్ళీ వస్తారేమో చూద్దాం.